బందోబస్తు క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది. దాదాపు 500 to 600 మెంబర్స్ తోటి వివిధ రంగాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. లోకల్ బందోబస్తు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఆర్మ్స్ పార్టీ ఉన్నది. స్పెషల్గా డ్రోన్ తోటి కూడా సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. గతంలో దానికంటే కొంచెం థ్రెటనింగ్ ఉంది కాబట్టి కొంచెం స్పెషల్ ఫోకస్ కూడా చేయడం జరిగింది. రూఫ్ టాప్స్ కానీ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా అలర్ట్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఇంటెలిజెన్స్ అయినా, ఎస్బీఐ అయినా, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఆక్టోబస్, సోటీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీసు సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ఈ బందోబస్తులో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఉన్నాము, వింటూనే ఉన్నారు. గతంలో ఫోన్ కాల్స్, లెటర్స్ కూడా వచ్చినాయి. దాని మీద కొంచెం ఇంటెలిజెన్స్ సిస్టమ్ అందరూ స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. మేము దాని గురించి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. సార్ గారు కొద్దిగా 5 to 10 minutes అవుతున్నది. ఇప్పుడు సార్ గారు ఎమ్మెల్యే గారి మూవ్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు పూజా కార్యక్రమం అయిపోగానే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. స్పీడప్ చేస్తాం. అనుకున్న టైంకి లాస్ట్ టైం ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా జరగడానికి మనకి ఎప్పుడైనా కూడా 9 to 10 మధ్యన అవుతుంటుంది. ఒక్కొక్కసారి 9 o'clock క్లోజ్ అయింది. ఒకసారి మ్యాక్సిమం 10 o'clock ఎప్పుడు దాటలేదు. 10 లోపే అవుతుంది. మ్యాక్సిమం 9 o'clock క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళ సహాయ సహకారాలతో. షీ టీమ్స్ ఆల్ డిపార్ట్మెంట్, పోలీస్ సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే థ్రెట్ అంటే ఇలా తెలిసింది, లెటర్స్ వచ్చినాయి, మెయిల్స్ వచ్చినాయి, గతంలో నుంచి వస్తున్నాయి. కాబట్టి మీ స్పెషల్ ఫోకస్ ఈసారి ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ లెటర్స్, దానికి ఏందనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా నడుస్తుంది. సార్ గారు మొత్తం సూపర్వైజ్ చేస్తున్నారు. మేము ఆల్ ప్రికాషన్స్ తీసుకొని శోభయాత్రని ప్రశాంతమైన వాతావరణంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్కి సెల్ఫ్ డిసిప్లిన్గా పాటిస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ శాఖలు అందిస్తూ మంచిగా శోభయాత్రగా దిగ్విజయంగా సంతోషంగా ముగించాలని కోరుతున్నాం. శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు మరియు మన వాటర్ వర్క్స్ వాళ్ళు, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మంచి సహకరించినాయి. కానీ ఈ యాత్ర అనేది ఇంకా 1 గంట ముందు స్టార్ట్ అయితే బాగుంటుండే. లేట్ కావడం వల్ల జనాలు అనేది వెయిటింగ్ చేయడం జరుగుతుంది, రోడ్ల మీద లేవడం జరుగుతుంది. ఎందుకు లేట్ అయిందంటారు మరి? ఇంతకుముందు కళ్యాణం చేయకుండా 10:30-11 గంటలకు స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు బస్తీలలో కళ్యాణాలు చేసిన తర్వాత జనాలందరూ ఇక్కడికి వస్తారు. పబ్లిక్ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటికెంచి మన ఈ ర్యాలీ అనేది ఆకాశ్పూరి హనుమాన్కెంచి మన అనితా టవర్ టు గాంధీ స్టాచ్యూ ఛత్రి నుంచి మనకు సిద్దింబర్ బజార్ మాస్, తర్వాత పుత్లిబౌలి, తర్వాత మనకు ఆంధ్ర బ్యాంక్ నుంచి హనుమాన్ వ్యాయామశాల కాడ ఎండ్ అవుతుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి అనేసి కూడా ఈ శోభయాత్రకు వస్తున్నాయి అంటున్నారు. ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని అనావాయితీకంగా కొందరు ఉగ్రవాదులు లాంటి వాళ్ళు, మత ఛాందస్యవాదులు కావాలని చెప్పి మేము ఈయన ఇంత గట్టిగా కరడు కట్టిన హిందూవాదిగా ఉంటాడని ఉద్దేశంతో, వీళ్ళని హిందూవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపట్టియాలనే ఉద్దేశంతో, ఇది తొలగించాలనే ఉద్దేశంతో ఇవి అనావాయితీగా ఇవి మాట్లాడుతుంటారు. అవన్నిటికీ గవర్నమెంట్ చూసుకుంటుంది. మేము ఇంతమంది శ్రీరామ సేవకులు ఉన్నాం, ఇంతమంది రామ భక్తులు ఉన్నాం, మేము చూసుకుంటాం. అది భక్తులు అందరూ కూడా సమానం పరుచుకుంటా ఈ యాత్రకి ముందుకు వెళ్తుంది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూస్తాము. ఏదైతే అనావాయితీ పరులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఎవరైనా కనిపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కు ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళతో చర్య తీసుకుంటాం. ప్రభుత్వం బాగానే సపోర్ట్ చేస్తుంది. అందరికీ జై శ్రీరామ్. నేను మంగళాడ్ కార్పొరేటర్ అమ్మ. కళ్యాణం చాలా ఘనంగా జరిగింది. ప్రతి బస్తీలలో చిన్న గల్లీలలో కూడా కళ్యాణం చేయడం జరిగింది. చాలా సంతోషము, చాలా ఆనందం. ఇంకొకటి, ఈ శ్రీరామనవమి శోభాయాత్ర ప్రతిసారిలాగా ఈసారి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ ఏ విధంగానూ వస్తున్నాం, గతంలో వచ్చిన పబ్లిక్ కన్నా ఈసారి ఇంకా ఎక్కువ పబ్లిక్ వస్తుంది. పబ్లిక్కి కూడా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, మీడియా త్రో కొంచెము ఏడనో రష్ ఉంటుంది ఆడ, మీరు కొంచెం చూసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న పిల్లల్ని తీసుకొని మాత్రం మీరు రాజాబాయి ఏదో వెహికల్స్ వస్తాయి కదా, దాన్ని ఎదురుగా అసలు మీరు వెళ్ళకండి. ఎందుకంటే రష్ చాలా ఉంటుంది. దాంట్లో ఎక్కువ మాటికి యంగ్ పిల్లలే ఉంటారు. కాబట్టి మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది.
ఎన్నేళ్ళగా కళ్యాణం చేస్తున్నారంటే మా పూర్వజుల కాలం నుంచి మేము కళ్యాణం చేసుకుంటూ వస్తున్నాము. యా, అంతే అమ్మా, అంతే. ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా ధూల్పేట అంతా ఇదే సందడి? ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది? ప్రభుత్వం సహకారం బాగానే ఉంది, చూద్దాం అరేంజ్మెంట్ ఎట్లుంది. క్లారిటీగా చెప్పట్లేదు, ఏదో ఓకే అన్నారు. లే అట్లా కాదు. ఇప్పుడు ఈ అయినా ర్యాలీ ఏదైనా డిస్టర్బ్ అయితే ఏమైనా ఎలాంటివి ఏమైనా అయితే అప్పుడు చెప్దాం. మీ ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు, మీకు కూడా వస్తున్నాయా? మాకేం రావు, కానీ బాయ్కి అయితే ముందటి నుంచి వస్తాయి. కానీ ఆగే మనిషి ఆయన కాడు. ఏ విధంగానూ మేము ప్రతిసారి ఏ విధంగానూ మేము శ్రీరామనవమి శోభయాత్ర గ్రాండ్గా తీస్తాము, అదే విధంగా గ్రాండ్గా ఈసారి కూడా తీస్తాము. ఇంకొకటి ఎలాంటి బెదిరింపు కాల్ వచ్చినా కానీ ఎవరు వచ్చి నిలాడినా కానీ ఈ శ్రీరామనవమి శోభయాత్ర ఆగేది కాదు. మరి 5 నిమిషాలు ఇస్తే హిందువులు లేకుండా చేస్తామంటున్నారు. 15 నిమిషాలు ఎవరు ముస్లిమ్స్. ఆడో హౌలగాడు చెప్పండి. 15 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను హిందువులను చూస్తాను అంటుడు. 15 నిమిషాలు కాదు, మాకు 5 నిమిషాలు మేమేమున్నామో మేము చూపిస్తాము హిందువులకు. కానీ అవన్నీ అవసరం లేదు. ఒక మన భారతదేశం అన్నాక అందరు కలిసిమెలిసి ఉండాలి. మీ రూల్స్ ఏమున్నాయి మీరు ఫాలో చేయండి, మా హిందువుల ఏం రూల్స్ ఉన్నాయో మేము ఫాలో చేస్తాం. కానీ నాకు ఒక 15 నిమిషాలు ఇస్తే నేను చూపిస్తా. అలాంటివి మైక్ ఉంది, మా వాళ్ళు ఉన్నారు, రిపోర్టర్లు కూడా మా వాళ్ళు ఉన్నారు, నేను ఏది చెప్పినా నడుస్తుందంటే కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోదు. ఏ రాజకీయంలో ఎవరైనా ఉండనియండి, ఏ ధర్మంనైనా కానీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు. సో రాజా సింగ్ ఫస్ట్ నుంచి హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు. అవును. పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అంటారు? ఉంటుందండి, సపోర్ట్ ఉంది. మరి సస్పెండ్ ఎందుకు చేశారు? ఏం లేదు, అది ఉంది. కొంచెం ఫ్యామిలీ అన్నాక ఉంటాయి చిన్న చిన్న గొడవలు. కానీ బీజేపీ ఎమ్మెల్యేనా బీఆర్ఎస్? బీజేపీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. బాయ్ ఏ విధంగానూ ఉన్నారు. హిందుత్వము, ఈ హిందుత్వం ఏ పార్టీలో ఉంది చెప్పండి? కాంగ్రెస్లో ఉందా, టీఆర్ఎస్లో ఉందా, ఎంఐఎంలో ఉందా? ఏ పార్టీలో ఓడు ఆయన ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటాడు. బీజేపీ ఎమ్మెల్యేనే. ఈ విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా ధూల్పేటలో అయితే కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా మరి కాసేపట్లో ఏదైతే ధూల్పేటకు సంబంధించి ఘనంగా శోభాయాత్ర కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మనతో పాటు ఇక్కడ పిల్లలు కూడా చాలా వరకు ఉన్న పరిస్థితులు మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అంగరంగ వైభవంగా ఇక్కడ ధూల్పేటలో కళ్యాణం కావచ్చు, లేకపోతే శోభాయాత్ర ఎమ్మెల్యే రాజసింగ్ గారు అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారు. సో ఘనంగా కూడా ఇక్కడ జరగడంతో చాలా వరకు ధూల్పేట అంతా కూడా రద్దీగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రవీణ్ తో శ్వేత, హిట్ టీవీ ధూల్పేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.